హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి జున్ను బర్త్డే వ్లాగు. బర్త్డే జరిగితే చాలా రోజులు అయిపోయింది కానీ ఇంకా పోస్ట్ చేయడం అయితే లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా దేవుడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకొని పూలు కోసుకొని వచ్చి ఫస్ట్ దేవుడికి అయితే పూజ అయితే కంప్లీట్ చేశానండి. ఇంకా తర్వాత పిల్లల్ని అయితే నిద్రలేపేసి ఇంకా వాళ్ళకు కూడా స్నానం అది చేయించాను. టెంపుల్కి అది పంపిద్దాంలేని ఇంకా దేవుడి దగ్గర అయితే పాయసం చేసి ఇంకా అదైతే దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ అది కొట్టేసాం అనమాట. ఇంకా జున్ను వాళ్ళు జీడిపప్పులు అవేమి తినరు, అందుకనే వేయలేదనమాట. పిల్లలకి వేసిన ఇంకా అవన్నీ తీసేసి పెట్టాలి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి రావడం కూడా అయిపోయింది. ఇంకా ముగ్గురు వెళ్ళారనమాట. నేనైతే వెళ్ళలేదులేండి, ఇంకా అందుకని ఏం షూట్ చేయలేదు అక్కడేమి. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. ఇంకా జున్నుకు కూడా తినిపించేసాను ఆల్రెడీ. ఇంక ఇప్పుడైతే హంసి వైషు అయితే తింటున్నారు. ఇంక గుడికి వెళ్తున్నారు కదా అని ఇంక ఇద్దరికి పావడాలు వేసాను అనమాట. ఇంక ఇది వచ్చి ఈవినింగ్. ఇంకా తర్వాత అయితే ఏమీ షూట్ చేయలేదండి. ఇంకా కొంచెం మంది హెల్త్ అది బాగాలేకపోయేసరికి ఇంకా రోజు పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇంక ఈవినింగ్ ఇంకా హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఇంకా పిల్లలకి ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే సెలబ్రేషన్ కదా, ఇంకా బాగా ఏదో కుదిరినంత వరకు డెకరేట్ చేద్దాంలే అని చెప్పి ఇంకా హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా చిన్నగా అయితే డెకరేట్ చేసేసాను. సింపుల్గా అయితే ఇంకా నాకు చేత అయినంత వరకు ఇంక ఇలా అయితే డెకరేట్ చేశాను అనమాట. బెలూన్స్ వాటితోటి అది వచ్చిన శారీ అది అట్లా హ్యాంగ్ చేసినట్టు పెట్టేసేసి ఇంకా ఈ బెలూన్స్ అవి ఊదేది ఇంకా అక్కడక్కడ అంటించేసేసి చిన్నగా సింపుల్గా అయితే ఇలా డెకరేట్ చేసేసాను. ఇంకా వైషు హంసి కూడా ఇంకా మార్నింగ్ పవడాలు వేసుకున్నారు కదా, ఇంక ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నారు ఇద్దరు. ఇంక ఇక్కడైతే కేక్ అది తీసుకొచ్చారండి. ఇంకా కేక్ తెచ్చేసేసారు. ఇంకా పక్కన కొంచెంమంది పిల్లలు వీళ్ళు రోజు ఆడుకునే పిల్లలు ఉంటారు కదా, సో ఇంక వాళ్ళనైతే పిలిచాము. ఇంకా అందరూ వచ్చిన తర్వాత అయితే ఇంకా కేక్ కటింగ్ అది చేయాలి. అప్పటికే టైం వచ్చి 7 అయిపోయింది. నేను స్టార్ట్ చేసేసరికి 4:30 ఆ టైంకి స్టార్ట్ చేశాను. ఆ బెలూన్స్ అవి ఊదటం అవన్నీ ఊది అంటించి అట్ట చేసేసరికి 6:30 దాటిపోయింది. ఇంకొకదాన్ని చేసేసరికి లేట్ అయిపోయింది అనమాట. బెలూన్స్ ఊదడము, మళ్ళీ వాటిని స్టిక్ చేయడము, హ్యాంగ్ చేయడం అవన్నీ. ఫైనల్గా అయితే ఇంకా అందరూ ఇంకా అత్తయ్య మామయ్య ఇంకా అందరూ వచ్చారండి. ఇంకా పక్కన పిల్లలు అని చెప్పాను కదా, ఇంకా అందరూ వచ్చారు. ఇంక ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నా. ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చి ఇంకా అందరూ కలిసి కట్ చేయండి అని చెప్పారు. ఇంకా నేనేమో ఫస్ట్ పిల్లలు జున్నుని వైషు వాళ్ళ చేత కట్ చేపిమనేసరికి ఇంకా అత్తయ్యలు అందరు కలిసి కట్ చేయండి అని చెప్పేసరికి ఇంకా అందరం కలిసి కేక్ అయితే కట్ చేసేసాము. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఒకరి తర్వాత ఒకళ్ళైతే జున్నుకైతే కేక్ అది తినిపిస్తున్నాము. సో ఇంకా అంతకుముందు అయితే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిలిచేవాళ్ళం, పిలిచి బాగా చేసేవాళ్ళం. సో ఈ మధ్య అయితే ఇంకేదో సింపుల్గా అయితే ఇట్లా చేసేస్తున్నాం అనమాట. ఇంకెప్పుడు ఒకేలా ఉండవద్దు కదా రోజులు అనేది అన్నట్లు ఇంకా ఇప్పుడైతే ఇలా సింపుల్గా అయిపోతుంది. ఇంకొకప్పుడైతే బాగా మా ఫ్రెండ్స్ అంటే మా హస్బెండ్ ఫ్రెండ్సే. ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళందరం మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయామన్నమాట. సో అందరు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ పిలిచేవాళ్ళం. ఇంకా ప్రతి బర్త్డేకి ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళం అనమాట. బర్త్డే అనే కాదు, మామూలుగానే ఇంకా మంత్లీ వన్స్ అట్లన్నా ఒకళ్ళు మీట్ అయ్యేవాళ్ళు అనమాట కంపల్సరీగా. ఇంకా వాళ్ళు మా ఇళ్ళకి రావడం, మేము వాళ్ళ ఇంటికి పోవడం, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే మా హస్బెండ్ పెళ్ళికి ముందు నుంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా బ్యాచిలర్స్గా ఉన్నప్పటి నుంచి, సో ఇంకా అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అనమాట. ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ వైఫ్స్ మేము ఇంక ఇట్లా ఫ్రెండ్స్ అయిపోయి ఇంకా ఖచ్చితంగా అందరం మీట్ అయ్యేవాళ్ళు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అత్తయ్య వాళ్ళైతే ఇంకా జున్నుకి కేక్ అది పెట్టేసి అక్షంతలు వేసి దీవిస్తున్నారు. ఇంకా తర్వాత పక్కన పిల్లల్ని పిలిచామని చెప్పాను కదా, వీళ్ళు రోజు ఆడుకుంటుంటారు అనమాట జున్నుతోటి. వైషు హంసి వీళ్ళందరూ ఒకేసారి ఆడుకుంటుంటారు అనమాట. కొంతసేపు బయట ఆడతారు, కొంతసేపు టెర్రస్ పైన అట్లా ఆడుతుంటారనమాట పిల్లలందరితోటి. సో ఇంకా పిల్లలందరినీ పిలిచాము. ఇంకా వైషు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళైతే ఊరికి వెళ్ళి ఉన్నారనమాట, అందుకని రాలేదు. లేకపోతే వైషు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు. అట్లాగైతే ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఫ్రెండ్స్ అయిపోయేసి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం. ఇంకా వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. చక్కగా ఆడుకుంటా అందరూ నెలకు ఒకసారన్నా కలిసేవాళ్ళం. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడమో లేకపోతే వాళ్ళు మా ఇంటికి రావడమో అట్లా గెట్ టుగెదర్ లాగా అందరం బాగా మీట్ అయ్యి లేకపోతే అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా ఎప్పుడన్నా కుదిరితే అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు.
ఆ రోజులన్నీ వేరేలే అన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడైతే చూడండి, జున్నుకైతే వాళ్ళ అక్క వాళ్ళిద్దరూ గిఫ్ట్స్ ఇస్తున్నారు అనమాట. ఇంకా వైషుకి అయితే ఇట్లాంటివన్నీ ఇవ్వడం చాలా ఇష్టము. అది పనిగా మనీ సేవ్ చేసేది అనమాట. ఎవరి బర్త్డే వస్తుంది అని అన్నప్పుడు ఇంకా మనీ అది పనిగా సేవ్ చేసేసి ఇంకా గిఫ్ట్ కొని ఇవ్వడానికి ఇష్టపడుతుంది అనమాట. తను ఇవ్వడమే కాదులేండి, తీసుకోవడం కూడా చాలా ఇష్టము. ఇంకా తన బర్త్డే వస్తున్నా కూడా ఇంకా అడుగుతూ ఉండేది, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తారు, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తారని. ఇంకా వైషు అయితే తన సేవింగ్ మనీ పెట్టేసి వాళ్ళ తమ్ముడికి అయితే గిఫ్ట్ కొనిచ్చింది. అంతకుముందు హంసీ బర్త్డే అప్పుడైనా అంతే, హంసీకి కూడా గిఫ్ట్ కొనిచ్చింది అనమాట. సో తనకి అలా గిఫ్ట్లు ఇవ్వడము తీసుకోవడము అంటే చాలా ఇష్టము. ఇంకా అప్పుడు హంసీ అప్పుడు కూడా అంతే, తన సేవింగ్ మనీతోనే కొనిద్దాం అంటే మళ్ళీ మేము డబ్బులు ఇస్తామన్నా ఒప్పుకోదు. తనే డబ్బులు ఇంకా తనకు కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి మరి ఇంకా బర్త్డే వస్తుందంటే ఒక నెల రోజుల ముందు నుంచే ఇంకా స్టార్ట్ చేస్తుంది అనమాట సేవ్ చేయడం. ఒక నెల రోజులు 2 నెలల రోజుల నుంచి అట్లా మనీ అంతా సేవ్ చేసి కొనిద్ది అనమాట. ఇక్కడైతే ఆటో కొనిచ్చింది. జున్నుకి ఏంటంటే కార్లు, ఆటోలు ఇవంటే మహా పిచ్చి. పొద్దుగూకులు వాటితోనే ఆడుతుంటాడు. అందుకని వాళ్ళ తమ్ముడికి అయితే ఆటో కొనిచ్చింది. ఇక్కడ హంసీ వచ్చి కార్ ఇచ్చింది అనమాట. ఇప్పుడు ఇంకా గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది. కలర్ అది బాగుంది, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో. ఇక్కడైతే ఇది వచ్చి హంసీ ఇచ్చింది అయితే ఇంకా దాంతో ఆడుతున్నాడు. ఇంకా వైషు తెచ్చింది ఏమైందంటే ఓపెన్ చేసి చూసిన తర్వాత అది వీల్ కొంచెం పక్కకు పోయిందనమాట. ఇంకా పక్కకు పోయేసరికి దాన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసేటానికి వెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇస్తారో ఎవరోలే అని చెప్పి ఇంక అప్పుడే మళ్ళీ వెళ్ళారండి. ఇంక ఇక్కడ అత్తయ్య అయితే ఇంక కేక్ కట్ చేసాం కదా, అదైతే అందరికీ కట్ చేసి పెడుతున్నారు. ఇంకా పెట్టేసేసి ఇంక అందరికీ కేకు కొంచెం స్నాక్స్ అవి తీసుకొచ్చాం, కూల్ డ్రింక్స్. సో ఇంకా అందరికైతే పెడుతున్నారు అత్తయ్య. ఇంకా అందరికి పెట్టిన తర్వాత చాక్లెట్స్ అవన్నీ తెచ్చాము, ఇంకా అవన్నీ పెట్టిస్తున్నారు. ఇంకా పిల్లలు అయితే డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు. అందరూ స్నాక్స్ తింటా ఇంకా వీళ్ళ డ్యాన్సులు చూస్తున్నారు. ఈ పాట ఏంటో మీకు తెలిస్తే గెస్ చేస్తే కామెంట్ చేయండి. సో ఆ పాట ఇంకా హంసీ వైషు వేసిన తర్వాత ఇంకా హంసీ కూడా సేమ్ అదే సాంగ్ వేసింది. ఆ స్టెప్పులు చూస్తే కనిపెట్టేయచ్చు అనమాట ఆ పాట ఏంటనేది. చాలా ఫేమస్ అయిన సాంగే అనమాట. ఇంకా అందుకని ఇద్దరు సేమ్ అదే పాట వేశారు. ఎవరు ఎట్లా వేశారు ఏంటని. ఇంకా ఆ పాట ఏంటనైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు గెస్ చేస్తే. ఇంకా అక్కోళ్ళు ఇద్దరు అయితే డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా అక్కోళ్ళు ఇద్దరు డ్యాన్స్ వేస్తే తమ్ముడు ఊరుకుంటాడా చెప్పండి. ఇంకా మన బుడ్డోడు కూడా వెళ్ళిపోయాడు అనమాట డ్యాన్స్ చేయడానికి. వాడికి వచ్చిన స్టెప్పులు ఏదో వేద్దాంలే అని చెప్పి ఇంకా అదిగో లేచేసాడు మా బుడ్డోడు కూడా. ఇంకా లేచి ఇంకా డ్యాన్స్ చేయడానికి రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా మొత్తానికైతే ముగ్గురు కలిసి పాటలు పెట్టేసి ఇంకా ఫోన్లో పాటలు పెట్టేసి ఇంకా డ్యాన్స్లు అవి వేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఏమంటే ఇంకా చెప్పాను కదా ఆటో అది కొంచెం పక్కకు పోయేసరికి వీళ్ళది అసలు మూవ్ అవ్వట్లేదు అనమాట ఆటో అనేది. ఇక్కడ జున్ను ఏ స్టెప్ వేస్తున్నాడంటే నాకే చూస్తే నవ్వు వచ్చిందనమాట. అలా సాంగ్ ఉంది కదా గుంటూరు కారం సినిమాలో కుర్చీని మడతపెట్టి సాంగుల్లా కాళ్ళు మడతపెట్టడం వాడికి రాక దానికి వచ్చిన తిప్పలనమాట. కాలట ఎత్తుతున్నాడు కానీ దాన్ని ఎలా పట్టుకోవాలో అర్థం కాక అలా ఏదో వెరైటీగా స్టెప్ వేస్తున్నాడు అనమాట మన బుడ్డోడు. ఇంకా వీళ్ళు వచ్చేసి ఇంకా ఆటోని ఎక్స్చేంజ్ చేసుకురావడానికి వెళ్ళారు. ఇంకా సాంగ్లు అన్నీ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోయారు ఎటోళ్ళట్టు. ఇంకా తర్వాత బెలూన్స్ అన్నీ పీకేసి మన బుడ్డోళ్ళు అయితే ఆట మొదలు పెట్టేశారనమాట. ఇప్పటిదాకా డాన్సులు వేశారు. ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం కేక్ అది తినేసేసి ఇంక ఇప్పుడైతే డాన్స్లు వేయడం డాన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత బెలూన్స్తో ఆడుకోవడం స్టార్ట్ చేశారు. కొంచెం ఫోటోలు దిగుతురా బాబు నిలబడండి అంటే అస్సలు మాట లేదు. ఆటలే ఆటలు. ఇంకా ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చారని చెప్పాను కదా, ఆటో ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చారనిలా ఇంకా అది ఇచ్చేసేసి మళ్ళీ వేరేది తెచ్చారనమాట. ఇంకా అది ఏం తెచ్చారా అని ఇంక ఓపెన్ చేసి చూస్తున్నారు. ఇంక ఇది ఇందాకదే నాకు బాగుంది అనిపించింది, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న ఆటో. ఇంక ఇదైతే అంతగా కలర్ అంతగా నచ్చలేదు. అదైతే చూడడానికి కూడా పెద్దదిగా ఉంది కానీ ఇంక ఇది తప్ప ఇంకేం లేదంట, అందుకని ఇదే తీసుకొని వచ్చారు. ఇంకా ఆటో అయితే నాకు ముందు తీసుకొచ్చిన ఆటోనే బాగుందనమాట. కాకపోతే ఇంకా వేరే లేవంట, ఇది ఒక్కటే ఉందంట ఆటో. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అదే తీసుకొని వచ్చేసారు. ఇంకా దాంట్లో అయితే బ్యాటరీ వేస్తున్నారు అనమాట. అది ఎట్టా వెళ్తుందా ఏంటా చూద్దాము, ఇదైనా సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఇంకా చూస్తున్నారు. ఇంకా వ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ టైం నేను చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఆటో చూడండి చక్కగా ఇంకా బ్యాటరీది కదా లైటింగ్ వేసుకుంటూ వెళ్తుంది. ఇంకా మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.